మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. సినీ నిర్మాత క్యారెక్టర్ ఆర్టిస్టు బండ్ల గణేష్కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ ఒంగోలు కోర్టు తీర్పు వెలువడించింది. ఓ చెక్ బౌన్స్ కేసులో ఈ మేరకు తీర్పునిచ్చిన కోర్టు ఫిర్యాదుదారు నుంచి తీసుకున్న 95 లక్షల రూపాయలు తిరిగి వెంటనే చెల్లించాలని, కోర్టు ఖర్చులు కూడా ఇవ్వాలని ఆదేశించింది. 2019 మద్దిలపారుకు సంబంధించిన జానకి రామయ్య అనే వ్యక్తి నుంచి బండ్ల గణేష్ 95 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు. జానకి రామయ్య చనిపోగా ఆయన తండ్రికి బండ్ల గణేష్ 95 లక్షల రూపాయలకు చెక్ ఇచ్చాడు. ఇక ఆ చెక్ బౌన్స్ కావడంతో జానకి రామయ్య తండ్రి ఒంగోలు కోర్టును ఆశ్రయించాడు. విచారణ జరిపిన కోర్టు తాజాగా తీర్పు వెల్లడిస్తూ జానకి రామయ్య దగ్గర తీసుకున్న అప్పుతో పాటు కోర్టు ఖర్చులు కూడా వెంటనే తిరిగి చెల్లించాలని ఆదేశించింది. చెక్ బౌన్స్ కావడంతో ఏడాది జైలు శిక్ష విధించింది. గతంలో ఎర్రమంచిల్ కోర్టు కూడా బండ్ల గణేష్కు 6 నెలల పాటు జైలు శిక్ష విధించింది. టెంపర్ సినిమాకు కథ అందించిన వక్కంత వంశీ దాఖలు చేసిన ఈ కేసులో జైలు శిక్షతో పాటు 15,86,550 రూపాయలు జరిమానా విధించింది.